హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయబోతున్నాడా అంటే సిచ్యువేషన్ చూస్తే అవును అనిపిస్తోంది. ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తాడు లాంటి వార్తలు చాలా కాలంగా వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ని తెలుగుదేశం పార్టీ టీం కలిసినట్లుగా కూడా ఇంతకుముందే వార్తలు వచ్చాయి. అయితే ఈరోజు కొద్దిసేపటి క్రితం అనూహ్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ నుంచి ఒక ప్రత్యేక విమానంలో విజయవాడకి వెళ్ళారు. అక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారితో సమావేశమయ్యారు. సో దీంతో ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి సంబంధించి ఆల్మోస్ట్ డెసిషన్ జరిగిపోయింది అనే విషయం అర్థమవుతోంది. అయితే ప్రశాంత్ కిషోర్ ఏ మేరకు టీడీపీని అధికారంలోకి తీసుకురాగలడు అనే చర్చ ఒక పక్క జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలో స్థైర్యం నింపటం, తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా జోష్ తీసుకొచ్చే నిర్ణయంగా దీన్ని చూడడం అనివార్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో. తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో విజయం సాధించడం ఖచ్చితమైన అవసరం, ఖచ్చితంగా విజయం సాధించి తీరాలి అనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ సందర్భంగానే తెలుగుదేశం పార్టీ గ్యారంటీగా గెలుస్తామనే ధీమాలో ఉంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్తో కలిసి ట్రావెల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన కలిసాయి కాబట్టి ఇంకా అసలు మా కూటమికి ఎదురే లేదు అనే ఆలోచనలో ఉంది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీతో కూడా తమతో వస్తుంది ఇలాంటి వార్తలు కూడా వచ్చాయి. ఈ మధ్య భారతీయ జనతా పార్టీ విషయంలో టీడీపీ తమ వ్యూహాన్ని మార్చుకుంది. బీజేపీ లేకుండానే ఎన్నికలకు వెళ్ళాలనే ఒక స్ట్రాటజీతో తెలుగుదేశం పార్టీ ఉంది అని మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్న ఇలాంటి ఇంప్రెషన్ ఉంది. ఆల్ ఆఫ్ సడన్ ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్షం అవడం అంటే ప్రశాంత్ కిషోర్ పైన గడిచిన ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఓ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ పైన గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో విమర్శలు చేసింది. ప్రశాంత్ కిషోర్ అనే పర్సన్ గతంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం కోసం పనిచేశారు. ఆ తర్వాత నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కావడం కోసం బీహార్లో 2 సార్లు పనిచేశారు. అరవింద్ కేజ్రీవాల్ కోసం పనిచేశారు. మమతా బెనర్జీ కోసం పనిచేశారు. అఖిలేష్ యాదవ్ కోసం పనిచేశారు. సో ఈ రకంగా చాలామంది కోసం ఎన్నికల స్ట్రాటజిస్ట్గా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. కానీ అక్కడెక్కడా లేని స్థాయిలో, అక్కడెవరు చేయని రీతిలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నప్పుడు అక్కడ అప్పుడు అధికార పార్టీగా ఉన్న తెలుగుదేశం చాలా పెద్ద విమర్శలు చేసింది. బీహార్ ముఠాలని ఆంధ్రప్రదేశ్పై దించారు అంటూ ఆరోపణలు చేసింది. నేరుగా ప్రశాంత్ కిషోర్ని టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు గారు సభల్లో మాట్లాడారు. దీనిపైన అప్పుడు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారికి కౌంటర్స్ ఇవ్వడం కూడా గడిచిన ఎన్నికల సందర్భంగా చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యూటర్న్ తీసుకొని మళ్ళీ ప్రశాంత్ కిషోర్ని ఆశ్రయించడం అంటే తెలుగుదేశం పార్టీకి అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితే. తెలుగుదేశం పార్టీ అటువంటి ఇబ్బందులు పట్టించుకునే పరిస్థితులు ప్రస్తుతం ఇప్పుడు లేదు. అంతేకాదు, అసలు ఎలక్షన్ స్ట్రాటజిస్టులు మాకు అవసరం లేదని చెప్పిన తెలుగుదేశం పార్టీ ప్రశాంత్ కిషోర్ టీంలో కీలకమైన మెంబర్గా ఉన్న రాబిన్ శర్మని గడిచిన 3 ఏళ్లుగా తమ పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని ఆయనే మానిటర్ చేస్తూ ఉన్నారు. ఆయనే ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నారు. ఆయనే పార్టీకి సంబంధించిన స్ట్రాటజీ డిజైన్ చేస్తూ ఉన్నారు. సో రాబిన్ శర్మతో కాదనుకున్నారేమో, ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ని తీసుకొస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ని తీసుకొస్తున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీకి జోష్ రావడం, తెలుగుదేశం పార్టీకి బలం రావడం, తెలుగుదేశం పార్టీ గెలవడం కోసం పెడుతున్న ఎఫర్ట్స్ పట్ల ప్రతి ఒక్కరికి కాన్ఫిడెన్స్ రావడం ఒక ఎత్తు అయితే, తెలుగుదేశం పార్టీ వీక్గా ఉందా ఇంతగా? తెలుగుదేశం పార్టీ గెలవడానికి సంబంధించి మరీ ఇంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందా అని అనుమానాలు కూడా కలుగుతాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గతంలో నవరత్నాలని విమర్శించింది. ఇప్పుడు నవరత్నాలని మేము అమలు చేస్తామంటోంది. తెలుగుదేశం పార్టీ గతంలో ఎలక్షన్ స్ట్రాటజిస్టులు అవసరం లేదండి, ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ గడిచిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. మాకు యాక్టర్లు అవసరం లేదు, మాకు లీడర్ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అంటూ చెప్పారు. ఇప్పుడు ఆ యాక్టర్ని కూడా తెచ్చుకొని దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కోసం కావాల్సిన అన్ని రకాల వనరులు గతంలో తాము అవసరం లేదనుకున్నవి, గతంలో తాము పనికిరావనుకున్నవి, గతంలో తాము తీవ్రంగా వ్యతిరేకించినవి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అవసరం అవుతున్నాయి. సో రాజకీయ పార్టీలు స్టాగ్నెట్గా ఉండవు, డెసిషన్స్ మార్చుకుంటూ ఉంటాయి. అదే పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పొచ్చు. దాన్ని తప్పు పట్టలేము. కానీ ఇప్పుడు ఒక కీలకమైన చర్చ ఏంటంటే, అంతా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారు కలిశారు, లోకేష్ గారు కలిసి వచ్చారని మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, కీలకమైన చర్చ ఏంటి అంటే, ప్రశాంత్ కిషోర్ వచ్చాడు పీకే, పవన్ కళ్యాణ్ ఉంటాడా వెళ్తాడా? ఇది సత్యదూరంగా లేకపోతే ఇమాజినేషన్గా అనిపించవచ్చు. కానీ 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే పవన్ కళ్యాణ్ మాతో ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనే ఒక డెసిషన్కి తెలుగుదేశం పార్టీ వచ్చిందా అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఎన్నికల నాటికి మమ్మల్ని వదిలేస్తాడేమో అనే ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తుందా అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళే ప్రయత్నం చేస్తాడేమో, మనల్ని వదిలేస్తాడేమో అని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లుగా అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, దీంట్లో ఎటువంటి అంబిగ్విటీ లేదు అని నారా లోకేష్ చెప్పిన తర్వాత చాలా పెద్ద ఎత్తున జనసేనలో ఇంటర్నల్గా ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి కనపడుతోంది. జన సైనికులు రగిలిపోతూ ఉన్నారు.
ఎవరిని అడిగి ఇటువంటి స్టేట్మెంట్ నారా లోకేష్ ఇచ్చారు అంటూ లోపల రగిలిపోతున్నారు. ఈవెన్ జనసేన కూడా నారా లోకేష్ ఇచ్చిన స్టేట్మెంట్ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది, బాహాటంగా కాకపోయినా. ఆయన స్టేట్మెంటే నాకు తెలియదు అంటూ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో మాట్లాడతాం, ప్రకటిస్తామని చెప్పిన తర్వాత నారా లోకేష్ సడన్గా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నారు, పవన్ కళ్యాణ్ కూడా చెప్పేశారు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, పవర్ షేరింగే అవసరం లేదు, నో యాంబిక్విటీ అని చెప్పడంతో సో పవన్ కళ్యాణ్ని లైట్ తీసుకుంటోంది టీడీపీ. ఇక పవన్ అవసరం లేదా అనుకుంటోంది. ఈ పీకే వచ్చాడు కాబట్టి ఆ పీకేతో అవసరం లేదనుకుంటుందా అనే ఇంప్రెషన్కి బలం చేకూరుతుంది. పాసిబిలిటీ ఉందా, ఉంటారా ఆయన, వెళ్తారా లేని విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ పట్ల పవన్ కళ్యాణ్ పైన ఎక్కువ డిపెండెన్సీ అవసరం లేదు, పవన్ కళ్యాణ్ పైన ఎక్కువ డిపెండెన్సీ ఉంటుంది ఇలాంటి ఇంప్రెషన్ వెళ్ళడం వల్ల పవర్ షేరింగో మరొకటో పవన్ కళ్యాణ్కి సంబంధించిన డిస్టర్బెన్స్ తెలుగుదేశం పార్టీకి ఉంటుంది అని ఆ పార్టీ భావిస్తున్నట్లుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రశాంత్ కిషోర్ భేటీకి సంబంధించి ఇంకా ఇంతకంటే ఎక్కువ మాట్లాడే ఇప్పుడు ప్రీమెచ్యూరీ అవుతుంది. ప్రశాంత్ కిషోర్ పనిచేస్తారా లేదా ఆయన కోసం, ఏం మాట్లాడతారు? ఎందుకంటే గతంలో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వంతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. పలు దఫాలుగా బీజేపీని అధికారం నుంచి దించేయడం కోసం కాంగ్రెస్ ఎలా పనిచేయాలి, ఎవరితో పనిచేయాలి, ఏంటి అనే దానికి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు. ఆ బ్లూ ప్రింట్ సిడబ్ల్యూసీ చర్చించింది. ఆ తర్వాత వాళ్ళు ఒప్పుకోలేదు, ఆయన బయటకు వచ్చారు. ఇప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారు కలిశారంటే పూర్తిగా అగ్రిమెంట్ అయిపోయింది ఈ రోజుకి అని భావించడానికి లేదు. అట్ ద సేమ్ టైం కలిసి పనిచేయడానికి సంబంధించిన అవకాశాలు చాలా 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 ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సో కలిసి పనిచేయడానికి సంబంధించి ఒక ప్రకటన వచ్చిన తర్వాత, రూట్ మ్యాప్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతుంది. అయితే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల కోసం పనిచేస్తున్న సందర్భంలో కనీసం 6 నెలల నుంచి 1 year సమయం తీసుకుంటారు. ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, స్థితిగతులు ఇవన్నీ చూసి అక్కడ ఎలక్షన్ స్ట్రాటజీ డిజైన్ చేయడానికి సంబంధించి. ఇక్కడ ఎన్నికలకు సరిగ్గా ఇంకా 3 నెలలు ఆల్మోస్ట్ ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ కాబోతోంది. ఇది చాలా తక్కువ సమయం ప్రశాంత్ కిషోర్కి. అయితే అడ్వాంటేజ్ ఏముంది అంటే ప్రశాంత్ కిషోర్ శిష్యుడిగా ఉన్న, ఆయన టీంలో మెంబర్గా ఉన్న రాబిన్ శర్మ ఇక్కడ ఆల్రెడీ అదే ఫార్మెట్లో వర్క్ చేస్తూ ఉన్నారు. సో గ్రౌండ్ ఏంటో ఒక ఐడియా ఉంది. ప్రశాంత్ కిషోర్ గడిచిన ఎన్నికల సందర్భంగా ఇక్కడ పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి 3 నెలల సమయం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడం అనేది పెద్దగా ప్రశాంత్ కిషోర్కి ఇక్కడ ఇబ్బందిని కలిగించకపోవచ్చు. సో చూడాలి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్స్, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు కలయిక తర్వాత ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది.